అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఎడ్యుకేషన్ టెక్ ఛానల్. మనం ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రూప్ లో భాగంగా టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ సీటింగ్ అరేంజ్మెంట్. అయితే ఈ సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక 5 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనిలో బేసిక్స్ అండ్ బేసిక్స్ అనేది ఈజీగా కవర్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఈజీగా ఇలాంటి సంబంధించిన క్వశ్చన్స్ కానీ ఇంకా వేరే క్వశ్చన్స్ అని దీని మీద డిపెండ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ మనం జాగ్రత్తగా ఈ 10 అనేది జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ రీడ్ అవుట్ క్వశ్చన్ ఫర్ యూ స్టెప్ బై స్టెప్. ఓకే, రైట్. ఫస్ట్ క్వశ్చన్, ఏదైనా మెయిన్లో PQRS 8 మెంబర్స్ ఒక టేబుల్ చుట్టూ సమాన దూరంలో కూర్చున్నారు. ఒక టేబుల్ చుట్టూ 8 మెంబర్స్ సమాన దూరంలో కూర్చున్నారు. అందులో కొందరు లోపల వైపు, అందులో కొందరు ఏంటంటే లోపల వైపు, కొంతమంది బయట వైపు. అందరు సెంటర్కి స్ట్రేట్గా ఉంటారు సెంటర్. సో కొంతమంది లోపల వైపు వస్తున్నారు, కొంతమంది బయట వైపు వస్తున్నారు. ఓకే, సో దాంట్లో ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టేట్మెంట్ ద్వారా మనం పజిల్ అనేది సాల్వ్ చేయాలి. అయితే ఈ స్టేట్మెంట్లో ఏంటంటే ఏది ఫస్ట్ ఉపయోగపడుతుంది, మనకు ఏది కరెక్ట్ ఉందో అది తీసుకుని దాని ద్వారా మీదే అని మనం సాల్వ్ చేసుకుంటూ పోవాలి. ఏది వస్తుంది ఫస్ట్ తీసుకోవద్దు. ఫస్ట్ మీ క్వశ్చన్ ఒక్కొక్క పాయింట్ రీడ్ అవుతుంది, దాని ఏది ఉపయోగం వస్తుందో దాని నుంచి మనం స్టార్ట్ అవుతాం. ఓకేనా, రైట్. ఫస్ట్ ఏంటంటే ఎల్కు కుడివైపు 3వ స్థానంలో ఓ కూర్చున్నారు. ఎల్ అనే వ్యక్తికి కుడివైపు 3వ స్థానంలో ఓ కూర్చున్నారు. ఓకా మేల్ ఒకే వైపు చూస్తున్నారు. అంటే ఓకా మేల్ డైరెక్షన్ ఇన్నర్ సైడ్ లేదా అవుట్ సైడ్ ఉంటుంది, కానీ ఒకటే వైపు అనేది చూస్తుంటారు ఓ వైపు. సో ఇక్కడ ఎల్కు కుడివైపు 3వ స్థానంలో ఓ కూర్చున్నారంటే ఓ యొక్క ప్లేసు ఎల్ పైన డిపెండ్ అయింది. ఎల్కు కుడివైపు 3వ స్థానంలో ఓ కూర్చుంటే ఓ యొక్క ప్లేస్ అనేది ఎల్ పైన డిపెండ్ అయింది. ఇక్కడ ఎల్ ప్లేస్ మనకు తెలుసా, తెలియదు. సో ఇది బఫర్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఇక్కడనే ఓలో నుంచి నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ మనకు క్లూ వస్తే దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, పి మరియు ఎం మధ్యలో ముగ్గురు మాత్రమే కూర్చుంటారు. పి అండ్ ఎం అనే వ్యక్తుల మధ్య పద్దెనిమిది మధ్యలో ముగ్గురే కూర్చుంటారు. ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ ముగ్గురు మాత్రమే కూర్చుంటారు. పి ప్రక్కన ఎల్ కామా ఓ ఉండకూడదు. పీకి ప్రక్కన, పీకి నైబర్గా అంటే పీకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎల్ ఓ అనేది ఉండకూడదు. సో ఇక్కడ పి మరియు ఎం మధ్యలో ముగ్గురు మాత్రం కూర్చున్నారంటే వాళ్ళు కంపల్సరీ ఎం అండ్ పి అనే వ్యక్తులు అనేది వాళ్ళ ప్లేసెస్ అనేది ఆపోజిట్ ఉండాలి. అంటే ఒకరికి ఎదురు ఒకరికి, అంటే ఫేసెస్ సేమ్ ఉన్న ఫంక్షన్ ఆపోజిట్ ఉన్న అవసరం లేదు. ప్లేస్ మాత్రమే ఆపోజిట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ గమనించిన విషయం, ఫేసెస్ మాత్రమే ఆపోజిట్ ఉండవు. నెక్స్ట్ ప్లేసెస్ మాత్రమే ఆపోజిట్ ఉంటాయి. ఫేస్ అనేది వాటి డైరెక్షన్ అనేది ఆపోజిషన్ ఉండదు. ఓకేనా, ఫస్ట్ ఓకే, ఇక్కడ మనకు క్లూ దొరికింది, దీన్ని మనం చేయొచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ సర్కిల్ అనేది డ్రా చేసుకొని ఫస్ట్ ఎంత ఉందో కౌంట్ చేసుకోవాలి. ఎంత ఉంది ఇక్కడ 8 మెంబర్స్. దెర్ ఆర్ 8 మెంబర్స్ ఆర్ దేర్. 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇది ఈవెన్ నెంబర్, ఒకవేళ ఆడ్ నెంబర్ అయింది అనుకో, ఆడ్ నెంబర్ అయితే సర్కిల్ తీసేసుకొని ఆడ్ నెంబర్ అయితే 7 అనుకో, 1 2 3 4 5 6 7 ట్రాంగిల్ తీసుకొని సాల్వ్ చేసే అవసరం ఉంటుంది. ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే ఒక అడ్వాంటేజ్ ఉంది. ఈవెన్ నెంబర్ అయితే మ్యాక్సిమం ప్లేసెస్ అనేది ఆపోజిట్ ఈచ్ అదర్ ఉంటాయి. మ్యాక్సిమం ప్లేసెస్ అనేది ఆపోజిట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 ఇలా ప్లేసెస్ అనేది ఆపోజిట్గా ఉండడం జరుగుతుంది. సో దాన్ని మనం ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ సర్కిల్ కంటే లైన్స్లో రూపంలో డ్రా చేస్తే మనం ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 8 మెంబర్స్ ఆర్ దేర్. One, 2, 3, 4, 5, 6, 7, 8 మెంబర్స్ కాబట్టి 4 లైన్స్ డ్రా చేసాం. ఓకేనా, 10 మెంబర్స్ అయితే ఇంకొక లైన్ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతమంది ఈ పని చేస్తుంది. 12 అయితే ఇంకొక లైన్ ఏదైనా ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్తే సరిపోతుంది. ఓకే, కేవలం మనం పి మరియు ఎం మధ్యలో ముగ్గురు మాత్రమే కూర్చుంటారు. సో పి అండ్ ఎం మస్ట్
ఆపోజిట్ ప్లేస్ అంటే మన ప్లేసెస్ పరంగా ఆపోజిట్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి తీసుకున్నాం, ఇక్కడ ఎం తీసుకోవచ్చు. ఎంతమంది మధ్యలో 1 2 3 మనకి సైడ్ 1 2 3 ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ పి ఇక్కడ మధ్య ఎంతమంది ఉన్నారు 1 2 3 మళ్ళీ ఎంత 1 2 3. సో 3 మెంబర్స్ అనేది రావట్లేదు. సో మనం ఇక్కడ దగ్గర తీసుకోవాలి. సో ఇక్కడ అనేది ఎం తీసుకుంటాం, ఇక్కడ పి తీసుకుంటాం. సో ఇక్కడ మధ్య ఎంత ఉన్నారు 1 2 3 1 2 3. ఓకే క్లియర్. నెక్స్ట్ పి ప్రక్కన ఎల్ కామా ఓ ఉన్నప్పుడు ఇంకా పీకి నైబర్ ఇక్కడ ఎల్లు అనేది ఉండకూడదు. అంటే ఇక్కడ ఎల్లు ఉండదు, ఇక్కడ ఓ ఉండదు, ఎల్లు ఉండదు ఓ ఉండదు. అంటే పీ పక్కన ఎల్ కానీ ఓ అని రాకూడదు. ఎల్లు రావద్దు ఎల్లు రావద్దు పీ పక్కన. ఓకే. ఎం అనే వ్యక్తి బయట వైపు చూస్తున్నారు. ఎం అనే వ్యక్తి బయట వైపు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి బయట చూస్తుంటే రైట్ సైడ్ వచ్చి ఇటు అవుతుంది, లెఫ్ట్ సైడ్ వచ్చి ఇటు అవుతుంది. ఒక ఇన్సైడ్ చూసినాము, ఇన్సైడ్ చూస్తే ఏమవుతుంది రైట్ సైడ్ ఇటు అవుతుంది, రైట్ సైడ్ ఇటు అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఇటు అవుతుంది. అట్లా ఒకవేళ బయట చూస్తే రైట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఇటు అవుతుంది. ఒకవేళ లోపల వైపు చూస్తే రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అటు అవుతుంది. ఇది మేము వేసుకోవాలి. ఎంకు ఎడమ వైపు మొదటి వ్యక్తిగా ఆరు కూర్చున్నాడు. ఇక్కడ ఏముంది ఎం ఉంది, ఎంకు ఎడవైపు ఏమైతే మొదటి వ్యక్తి ఎవరైతే అవుతారు. సో ఇది నోట్లంటాను ఎంకు ఎడవైపు మొదటి వ్యక్తిగా ఆరు వ్యక్తి కూర్చున్నాడు. అంటే ఇక్కడ ఏమొస్తుంది ఆరు. ఓకే, ఎంకు ఎడవైపుగా ఆరు వ్యక్తి కూర్చున్నాడు. ఓకే, అంత బాగుంది. నెక్స్ట్ ఈ ఎన్నో సంగతి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎన్ని ప్లేసెస్ ఫైండ్ అవుట్ అయిపోయినాయి అంటే వాటి సాల్వ్ అయిపోయే విధంగా 1 2 3 4 5 అవుట్ 8 ప్లేసెస్ అవుట్ ఆఫ్ 8 5 ప్లేసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ ఒక దారి వచ్చేసాం. ఇంకా రిమైనింగ్ ఉంది 1 2 3. ఈ ఎల్లో అనేది ప్లేస్ రావడం లేదా, ఎల్లో ఇక్కడ రావడం ఇక్కడ రావడం. సో మీరు 3 ప్లేస్లలో 2 ప్లేస్లలో ఎల్లో అనేది ఉంటుంది కంపల్సరీ. సో దాంట్లో నుంచి మనం ఈ 3 తరగించాలి 1 2 3. ఇక్కడ నుంచి ఒక ప్లేస్ అనేది ఏదైనా ఒక ప్లేస్ ఎలిమినేట్ చేసామంటే అక్కడ ఎల్లు అనేది ఫిక్స్ అయిపోతుంది. అంటే ఈ ప్లేస్ అనేది ఎక్కడ ఎలిమినేట్ అయిపోతుంది. ఒక ప్లేస్ ఎలిమినేట్ చేస్తే ఎల్లు అనేది ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ ఎల్లు అనేది మనకు ఫైండ్ అవుట్ అయిపోతుంది. సో దాని నుంచి మనం ఒక ప్లేస్ని ఎలిమినేట్ అనేది చేద్దాం. ఎలా ఇక్కడ చూడండి, ఎల్కు కుడివైపు 3వ స్థానంలో ఓ కూర్చున్నాడు. ఎల్ అనేది ఇన్నర్ ప్లేస్ ఉందో అవుట్ ప్లేస్ ఉందో మనకు తెలియదు, కానీ ఎల్కు కుడివైపు అనేది 3వ స్థానంలో ఓ కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఇక్కడ ఉన్నాను, ఎల్ ఇక్కడ వచ్చేసాను అనుకున్నాం. ఎల్ ఇక్కడ ఉంటే దీనికి ఇది ఇన్నర్ సైడ్ అవుట్ సైడ్ ఉంటుంది. సో 2 సైడ్స్ మనం చూసుకోవాలి. 3 థర్డ్ ప్లేస్ ఎల్ ఇక్కడ ఉంది 1 2 3. ఇక్కడ 1 అనేది రాదు. ఇంకో ఎల్కు కుడివైపు 3వ స్థానంలో ఓ కూర్చున్నాడు 1 2 3. ఇక్కడ ఓ రాకూడదు. సో ఇది పాల్గొని ఇక్కడ 1 2 3. సో ఇక్కడ పాల్గొని అవుతుంది, ఇక్కడ ఓ రావచ్చు. నెక్స్ట్ ఎల్ అనేది ఇక్కడ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్నర్ ఫేస్ చేసింది అవుట్ ఫేస్ చేసింది తెలియదు కాబట్టి మనం 2 సైడ్స్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ 1 2 3. సో ఇక్కడ కాకుండా లేదు, ఆల్రెడీ కూడా వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఇక్కడ 1 2 3 ఇక్కడ రావచ్చు. సో ఇక్కడ కూడా రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ 1 2 3 ఇక్కడ అనేది రావచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్లు ఉందనుకో, థర్డ్ ప్లేస్ 1 2 3 ఇక్కడ రానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఉంది 1 2 3 ఇక్కడ ఆల్రెడీ ఎల్లు అనేది రాకూడదు, కాషన్ చేయబడి ఉంది కాబట్టి పాల్గొన అనేది లేదు. సో ఇక్కడ ఎల్ అనేది ఓ అనేది రాదు, ఇక్కడ ఎల్ అనేది ఓ అనేది రాదు. మనకు అర్థమైపోయింది. అంటే ఈ ప్లేస్ అనేది ఎలిమినేట్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఎల్ రావచ్చు, ఇక్కడ ఓ ఎల్ రావచ్చు. ఎందుకంటే ఏదైనా ఒకటి ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ మనం స్టేట్ అయినప్పుడు మనకు అర్థమైంది. సో ఇక్కడ ఏం రావద్దు, ఎల్ అనేది ఇక్కడ ఉన్న రావడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఓకే. ఇక్కడ ఎన్కు కుడివైపున మొదటి వ్యక్తిగా క్యూ కూర్చున్నాడు. ఎన్కు కుడివైపున
మొదటి వ్యక్తిగా క్యూ కూర్చున్నాడు. అంటే ఎన్కు కుడివైపున మొదటి వ్యక్తి కూర్చున్నాడంటే ఎన్కు అనేది కంపల్సరీ పక్కనే ఉంటాయి. ఎన్కు పక్కనే కుడివైపున ఎన్కు అనేది నైబర్స్, ఎన్కు అనేది నైబర్స్. ఇక నైబర్స్ రాని ఛాన్స్ ఏమున్నది? ఇక్కడ ఆల్రెడీ ఎన్కు అనేది ఫిక్స్ అయిపోయింది, ఎందుకు పోలేదు. సో ఇక్కడ రాని ఛాన్స్, ఇక్కడ ఏం పెట్టామంటే క్యూ అనేది రాని ఛాన్స్ లేదు, ఇక్కడ రాని ఛాన్స్ లేదు. ఈ రెండే ప్లేస్ మీన్ ఏమని ఇక్కడ ఏమి ఇక్కడ ఇక్కడ రానికి ఛాన్స్ లేదు. సో ఈ రెండు ప్లేసెస్ మీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని ఉందనుకో, ఇక్కడ ఎందుకంటే ఎన్ని ఫేస్ అనేది ఇంకా చేసింది అవుట్ సైడ్ చేసింది తెలియదు అనుకో. సో ఎన్కి రాని ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ క్యూ ఏం రాని ఛాన్స్ ఉంటుంది. ఏంటనేది మనం ఫైనల్ కాదు చూద్దాం. ఇక్కడ ఎన్క్యూ రాని ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ ఎన్క్యూ రాని ఛాన్స్ అనేది ఉంటుంది, ఎందుకంటే నైబర్స్ కాబట్టి. ఇదేమన్నా ఇక్కడ ఎన్కు కుడి వైపున మొదటి వ్యక్తిగా క్యూ కూర్చున్నాడు అంటే ఎన్క్యూ కంపల్సరీ మస్ట్ బి నైబర్స్. సో ఇక్కడ ఎన్కు రావచ్చు, ఇక్కడ ఎన్కు రావచ్చు, ఇక్కడ రానికి ఛాన్స్ లేదు. సో మిగిలిన ఏంటి రెండే ప్లేస్. సో ఇక్కడ రానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఎన్ ప్రక్కన ఎన్ కామావో ఉండకూడదు. ఎన్ ప్రక్కన అంటే ఎన్ కామావో ఉండదు. ఇక్కడ ఎన్ని వచ్చే అవకాశం కాబట్టి ఎన్ని ఉందనుకో, ఫలితం ఎన్ని వస్తే ఇక్కడ పక్కన ఎన్ని ఎన్ను అనేది ఉండదు, ఉండకూడదు కనిష్టంగా ఉండదు ఇక్కడ. సో ఇక్కడ ఎన్ అనేది రావాలి. ఏమొస్తుంది కంపల్సరీ ఈక్వల్ అని క్యూ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఏమవుతుంది ఎన్ వస్తుంది. ఓకే, ఎందుకు కుడివైపు మొదటి వ్యక్తి కూర్చున్నాడు. ఇక్కడ ఎందుకు కుడివైపు క్యూ అనే వ్యక్తి రావాలంటే ఎన్ని ఎక్సైటేషన్ ఉంటుంది మస్ట్ కంపల్సరీ లోపలికి ఉంటుంది. ఎందుకంటే ఎన్ని లోపల ఉందో రైట్ సైడ్ వచ్చి ఇటు వస్తుంది. సో ఎన్ అనేది ఇన్నర్ ఫేస్ అనేది చేయడం జరుగుతుంది. ఎన్ని ఇన్నర్ ఫేస్ చేస్తే క్యూ అనేది వస్తుంది. ఓకే, రైట్ అవుతుందంతా. ఇవన్నీ ఆల్మోస్ట్ మిక్స్ అయిన మనకు 1 2 3 4 5 6 7 ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. మిగిలింది రిమైనింగ్ ఒకటే కదా. ఏం మిగిలింది? ఎస్ ఎస్ మిగిలింది కదా. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. మిగిలింది రిమైనింగ్ ఏంది? ఎస్ ఒకటే. ఇదన్నమాట. ఎం ప్రక్కన ఉన్నవారు వ్యతిరేక దిశలో కూర్చుంటారు. ఎం ప్రక్కన ఉన్నవారు వ్యతిరేక దిశలో కూర్చుంటారు అంటే లైక్ బాగా వ్యక్తి లోపల చూసినప్పుడు ఓ అనేది బయట చూస్తుంది. ఇలా ఎవరైనా ఒకరు వస్తే వాళ్ళని బయట చూస్తారు. ఒకవేళ ఏమైనా బయట సైడ్ చూసినప్పుడు ఓ అనేది లోపల చూస్తారు. ఇలా మన వాళ్ళకి డైరెక్షన్స్ అనేది ఆపోజిట్లో ఉండడం జరుగుతుంది. దీని స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ వచ్చేసి బోర్డు చూద్దాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత సాల్వ్ అయిపోతుంది. ఆకు కుడివైపున రెండో వ్యక్తిగా ఎస్ అనే వ్యక్తి కూర్చుంటారు. ఆకు కుడివైపున రెండో వ్యక్తిగా ఎస్ అనే వ్యక్తి కూర్చుంటారు. అలాగే ఎస్ వచ్చింది. ఎస్ అనేది ఇన్నర్ ఫేస్ బేస్ అనే ఎస్కు ఆర్కు ఎస్ కుడి అయిపోతుంది అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనేది లోపల వేసుకున్న కుడి వైపు ఏంటవుతుంది? ఇది అవుతుంది. ఒకటి రెండో ప్లేస్ వచ్చింది కానీ ఆకు కుడి వైపు రెండో వ్యక్తిగా ఆర్ ఉంది. కుడి వైపు ఎన్నో వ్యక్తి ఉన్నాడు? ఎస్ ఎన్నో వ్యక్తి రెండో వ్యక్తి. సో సాల్వ్ కుడి వైపున రెండో వ్యక్తి వచ్చేసి. ఓకే, ఆర్ కుడి వైపున రెండో వ్యక్తిగా ఎస్ అనే వ్యక్తి కూర్చున్నారు. మొదటి ప్లేస్ రెండో ప్లేస్. సో ఫిక్స్ అయిపోయింది. ఆర్ ఎస్ అని ఫేస్ చేస్తుంది, ఇన్నర్ ఫేస్ అనేది చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆర్ మరియు క్యూ ఒకే దిశలో కూర్చుంటారు. ఎస్ కూర్చునే విధంగా. సో షేపులు ఇది ఇక్కడ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమో పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు ఇది ఓన్లో ఉంచండి. ఇది ఓన్లో ఉంచుకొని ఫస్ట్ ఇట్లా సాల్వ్ చేస్తాం. ఎం ప్రక్కన ఉన్నవారు వ్యతిరేక దిశలో కూర్చున్నారు. ఎం అనేది లోపలే చూస్తున్నారు. ఇక్కడ మీనింగ్ ఏంటి? ఆర్ అనేది లోపలే చూస్తున్నారు. సారీ, అయితే ఎంకు పక్కన ఉన్నవారు వ్యతిరేక దిశలో కూర్చుంటారు అన్నారు. ఆర్ అనేది లోపలే ఫేస్ చేసింది కాబట్టి వెనక మొదలు ఏదో ఒకటి ఏమవుతుంది? అవుట్ సైడ్ అనేది ఫేస్ చేస్తుంది. అవుట్ సైడ్ ఫేస్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఈ సాల్వ్ అయిపోతుందండి. ఈ అవుట్ సైడ్ ఫేస్ చేసింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లు ఉంది అనుకున్నాం. ఎల్లు అంటే ఎన్కు కుడి వైపు మూడవ స్థానంలో ఓ కూర్చున్నాను. ఎన్కు కుడి వైపు వెళ్ళేది ఫిక్స్ అవుతుంది. 1 2 3. సో రానికి ఛాన్స్ ఉంది. ఇది కంపల్సరీ ఏమి ఉండాలి? సో ఇటు చూద్దాం. ఎల్లు ఇక్కడ ఉంది, ఎడమ వైపు అయింది. సో చాలా ఛాన్స్ ఎల్లు ఇక్కడ ఉంది కాబట్టి బయట చూసినప్పుడు కుడి వైపు ఇటు అవుతుంది, ఎడమ సైడ్ ఇటు అవుతుంది. సో దీనికి సాల్వ్ అయ్యే ఛాన్స్ లేదు. కంపల్సరీ ఏమి ఉండాలి? ఓ ఉంటేనే పాల్గొంటుంది. సో ఓ అనేది బయట తర్వాత కండిషన్ ఉందాం. ఓకామయల్ ఒకే వైపు చూస్తున్నారు. ఓకామయల్ అంటే ఒకే వైపు.
అంటే ఓ అనేది బయటకు వస్తుంది కాబట్టి ఎల్ కూడా బయటకు వస్తుంది. ఇది ఏమున్నది ఇది వస్తుంది. ఇప్పుడు ఎన్ అనేది బయటకు వస్తుంది. దీనికి రైట్ సైడ్ అవుతుంది, ఇదే అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో రైట్ సైడ్ ప్లేస్ మూడో ప్లేస్లో ఓ ఉండాలి. 1 2 3 వచ్చిందా? తెలుగు మూడో స్థానంలో ఇప్పుడు 1 2 3. సో వచ్చేసింది సార్ అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ ఆర్ మరియు క్యూ ఒకే దిశలో కూర్చుంటారు. ఎస్ కూర్చున్న విధంగా ఆర్ మరియు క్యూ ఒకే దిశలో కూర్చుంటారు. ఎస్ ఏ విధంగా కూర్చున్నాం, ఆర్ క్యూ అదే విధంగా కూర్చుంటారు. అంటే ఆర్ క్యూఎస్ మూడు ఒకే దిశలో కూర్చుంటారు అన్నమాట. దీని ఆర్ క్యూఎస్ సేమ్ డైరెక్షన్లో కూర్చుంటారు ముగ్గురు. దీన్ని బట్టి మేము ఇక్కడ ఆర్ ఎక్కడ కూర్చుంది, లోపల చూస్తుంది. సో క్యూ కూడా లోపల చూస్తుంది, ఎస్ కూడా లోపల చూస్తుంది. దీని మీనింగ్ అదే కదా, ఆర్ క్యూఎస్ సేమ్ డైరెక్షన్లో చూస్తుంది. ఆర్ లోపల చూస్తుంది కాబట్టి క్యూ కూడా లోపలికి వస్తుంది, ఎస్ కూడా లోపలికి వస్తుంది. దీని కండిషన్ ఆర్ మరియు క్యూ ఒకే దిశలో కూర్చుంటారు, ఎస్ కూర్చున్న విధంగా. సో ఆల్మోస్ట్ ముగ్గురు సేమ్ డైరెక్షన్లో చూస్తారు. ఓకే, ఇది కూడా అయిపోయింది. పి వ్యక్తి ఎన్కు వ్యతిరేక దిశలో కూర్చుంటాడు. అంటే పి వ్యక్తి అట ఎన్కు వ్యతిరేక దిశలో కూర్చుంటాడు. అంటే ఎన్ ఇక్కడ ఏం చేస్తుంది, లోపల చూస్తుంది. సో పి కూడా వ్యతిరేక దిశ లోపల కంటే ఇక్కడ ఏమైంది, బయట. ఎందుకు ఎన్ను లోపల వస్తుంది కాబట్టి పి బయటకు వస్తుంది. మీనింగ్ పి వ్యక్తి ఎన్కు వ్యతిరేక దిశలో కూర్చుంటారు. పి వ్యక్తి ఎన్కు వ్యతిరేక దిశలో కూర్చుంటాడు. సాల్వ్ అయిపోయిందా? సో ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ పోవాలి. ఇది కొంచెం అనాలిసిస్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ దాని మిగతా రిమైనింగ్ క్వశ్చన్ చాలా ఈజీ అయిపోయింది. కొంచెం కండిషన్స్ అని సాటిస్ఫైగా ఫటాఫట్ విషయం. ఎన్కు కుడివైపు మూడవ స్థానంలో ఓ కూర్చున్నాడు. ఎన్కు కుడివైపు మూడవ స్థానం 1 2 కూర్చున్నాడు. ఓ కామెల్ ఒకే వైపు చూస్తున్నాడు. ఓ బయట చూసింది, ఎన్ కూడా బయట చూస్తుంది. సాటిస్ఫై. పి మరియు ఎం మధ్య ముగ్గురు మాత్రం కూర్చుంటారు. పి మరియు ఎం అందులో ముగ్గురు మాత్రం 1 2 3 1 2 3 ముగ్గురు మాత్రం కూర్చున్నారు. పి ప్రక్కన ఎంత ఉన్నప్పుడు పి పక్కన ఎం అనేది రాలేదు, ఇక్కడ వచ్చింది. సాటిస్ఫై. ఎం అనే వ్యక్తి బయట చూస్తున్నాడు, ఎం అనే వ్యక్తి బయట చూస్తున్నాడు. ఎంకు ఎడవైపు మొదటి వ్యక్తి ఆగా కూర్చున్నాడు. ఎంకు మొదటి వ్యక్తి ఎడమ వైపు ఆగా కూర్చున్నాడు. సాటిస్ఫై. నెక్స్ట్ ఎన్కు కుడి వైపున మొదటి వ్యక్తిగా క్యూ కూర్చున్నాడు. ఎన్కు లోపలిగా కుడి వైపున క్యూ. ఎన్కు కుడి వైపున మొదటి వ్యక్తిగా క్యూ కూర్చున్నాడు. సాటిస్ఫై. ఎం ప్రక్కన ఉన్నవారు వ్యతిరేక దిశలో కూర్చుంటారు. ఎం ప్రక్కన ఉన్నవారు వ్యతిరేక దిశలో, అంటే ఓ బయట చూస్తున్నప్పుడు ఆర్ అనేది లోపల చూస్తుంది, వ్యతిరేక దిశలో కూర్చున్నాడు. సాటిస్ఫై. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. ఎన్ ప్రక్కన ఎన్నో ఎంతామో అన్నప్పుడు ఎన్ ప్రక్కన ఎన్నో ఉన్నదో లేదు. సాటిస్ఫై. ఆర్ కుడివైపున రెండవ వ్యక్తిగా ఎస్ కూర్చుంటాడు. ఆర్ కుడివైపు రెండవ వ్యక్తి ఆర్ కుడివైపు వస్తుంది 1 2 రెండవ వ్యక్తి ఎస్ కూర్చున్నాడు. సాటిస్ఫై. నెక్స్ట్ ఆర్ మరియు క్యూ ఒకే దిశలో కూర్చుంటారు, ఎస్ కూర్చుంటారు. అంటే ఆర్ క్యూ ఎస్ ముగ్గురు సేమ్ డైరెక్షన్లో కూర్చుంటారు. ఆర్ లోపల చూస్తుంది, ఎస్ లోపల చూస్తుంది, ఎన్ లోపల చూస్తుంది. సాటిస్ఫై. పి వ్యక్తి ఎన్కు వ్యతిరేక దిశలో కూర్చుంటారు. పి అనేది బయట చూస్తుంది, ఎన్ అనేది లోపల చూస్తుంది. సాటిస్ఫై కదా. పి వ్యక్తి ఎన్కు వ్యతిరేక దిశలో కూర్చుంటారు. అలా ఏదైనా సాటిస్ఫై చేసుకుంటా ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్లో ఏది మనకు ఫస్ట్ పేపర్తో దాన్ని తీసుకొని మిగతా అన్ని సాల్వ్ చేసుకుంటూ పోవాలి. కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లో ఇప్పుడున్న కాండిడేట్లో 5 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇలా ఒక పెద్ద స్టేట్మెంట్ చేసి కింద 5 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సాల్వ్ చేసుకుంటే దీన్ని చదువుతాడు. ఆ పక్కన ఉన్నవారు ఎడమవైపు కుడివైపు ఉన్నవారు అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఎట్లా అడుగుతారు, ఈ డైరెక్షన్ ఎట్లా ఉన్నాయి, లోపలికి ఉన్నదా బయట ఉన్నది, ఇలా ఈ విధంగా మొత్తం ఎంతమంది ఉన్నారు ఆ చెప్పండి. ఆర్ఓ మధ్య ఎంతమంది ఉన్నారు, పీల మధ్య ఎంతమంది ఉన్నారు, క్యూల మధ్య ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎంతమంది ఉన్నారు. ఈ విధంగా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ డైరెక్షన్ చెప్తారు, కుడివైపు ఎంత ఉన్నారు, ఎడమవైపు ఎంత ఉన్నారు, ఎడమవైపు ఉన్నారు, కుడివైపు ఎవరు ఉన్నారు. ఈ విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ పజిల్ అనేది దీని పక్కన సాల్వ్ అయితే ఏ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకేం చేసిందంటే ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ప్రతి ఎగ్జామ్ మన రీజన్ లాంగ్వేజ్ తెలుగులో కూడా
నెక్స్ట్ సెషన్ ఉంది. నెక్స్ట్ ఏమనుకోవచ్చు ఉంది ఎస్ఎస్సి కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్ కూడా తెలుగులోనే నిర్వహిస్తారు. ఇంతకు ఓన్లీ ఇంగ్లీష్ హిందీ ఉండే. సో దీంతో పాటు ఆల్ కొన్ని ఒక 14-13 లాంగ్వేజ్ రీజన్ లాంగ్వేజ్లో నిర్వహించాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది. సో నెక్స్ట్ సెషన్ ఉంది ఎస్ఎస్సి ఎగ్జామ్ తెలుగులో నిర్వహిస్తారు. సో తెలుగులో ఉంటే ఈజీగా మనం పాస్ చేయొచ్చు. ఎందుకంటే క్వశ్చన్ ఈజీగా అర్థమవుతుంది. అక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్ క్వశ్చన్ వరకు చాలా టైం ఉంటుంది. మీరు చాలా పెద్దగా ఇచ్చి దాని ఒక చిన్న క్వశ్చన్ ఇస్తారు. సో మొత్తం దానికి టైం పడుతుంది కాబట్టి మనం తెలుగులో కూడా ఇస్తున్నాం మంచి విషయం. సో ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్